అందరికీ నమస్కారం అండి. తమిళనాడు ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉంది. ఈలోపు అక్కడ పొత్తుల రాజకీయం నడుస్తుంది. అధికార డీఎంకేని దింపాలన్న లక్ష్యంతోటి బీజేపీ, అన్నా డీఎంకే కలిసి ఉన్నాయి ఇప్పటికే. మిగతా వచ్చే పార్టీల్ని కలుపుకొని వెళ్తామంటున్నాయి ఆ పార్టీలు. కానీ ఇక్కడ తమిళనాడులో బాగా ఆదరణ ఉన్న వ్యక్తిగా తమిళ్ హీరో విజయ్ ఉన్నారు. అతన్ని కూడా కలుపుకొని పోతేనే ఖచ్చితంగా డీఎంకేను దింపగలమన్న నమ్మకం అన్నా డీఎంకే నేతల్లో ఉంది. అందుకనే ఈ పొత్తులపై విజయ్ ఆలోచించాలంటూ అన్నా డీఎంకే నేత, సీనియర్ మంత్రి ఉదయ్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయాల గురించి ప్రస్తావించారు. నాడు చిరంజీవి చేసిన రాజకీయ పొరపాటుని ఇప్పుడు తమిళ్ హీరో విజయ్ చెయ్యొద్దు అంటూ సూచించారు. పవన్ కళ్యాణ్ వలె తెలివైన నిర్ణయం తీసుకోవాలంటూ ఆ విధంగా ఆలోచన చేయాలంటూ హితవు పలికారు. ఇప్పుడు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులే ఇప్పుడు తమిళనాడులో ఉన్నాయా? విజయ్ రాకపోతే ఆ డీఎంకేని గద్దె తిప్పటం బీజేపీ, అన్నా డీఎంకే వల్ల అవుతుందా? 2009లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులేమిటి? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2009 ఎన్నికలకు ముందు. 2008లో పీఆర్పీ పార్టీని చిరంజీవి స్థాపించారు. అప్పటికే బలంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఉంది. అప్పటికే బలంగా ప్రతిపక్ష టీడీపీ ఉంది. మిగతా పక్షాలు టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇవి కూడా ఉన్నాయి. కానీ 2009 ఎన్నికల ఫలితాలు ఏం జరిగింది? పీఆర్పీ సొంతంగా పోటీ చేయటం వల్ల టీడీపీని దెబ్బకొట్టి మళ్ళీ అధికార పార్టీ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఉదయ్ కుమార్ కూడా చెప్పేది అదే. దీనివల్ల మీరు అధికారంలో రారు. మళ్ళీ డీఎంకేని అధికారంలోకి వస్తుంది మీరు సొంతంగా పోటీ చేయటం వల్ల అంటూ ఉదయ్ కుమార్ తమిళ్ హీరో విజయ్‌కి చెప్తున్నారు. రాజకీయ టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి చెప్తున్నారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్పీకి పడ్డ ఓట్లు 70 లక్షల ఓట్లు. తెలుగుదేశానికి వచ్చిన సీట్లు 95 సీట్లు. చానా చోట్ల టీడీపీని దెబ్బకొట్టింది పీఆర్పీ. అది ఎంపీకి గాని, ఎమ్మెల్యేకి గాని. మార్జిన్‌తో పోయిన ఓట్లు కూడా టీడీపీకి ఉన్నాయి. అలాంటి పరిస్థితి అన్నా డీఎంకేకి వస్తుందంటూ ఆయన ఈ విషయాన్ని విజయ్‌కి చెప్పారు. ఎప్పుడు విజయ్ సొంతంగా పోటీ చేస్తే ఈ ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీలిపోతాయి. ఫలితంగా మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తుందేమో. అలాంటి పని చెయ్యొద్దు విజయ్ అంటూ కొన్ని సూచనలు చేశారు. మాతో కలిసి వచ్చేందుకు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, వాళ్ళతో మేము కలుపుకొని పోతున్నామని, విజయ్ గూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలని విజయ్‌కి సూచించారు. 2009లో ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయో, ఇప్పుడు కూడా తమిళనాడులో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాపోతే అప్పుడు ప్రతిపక్ష పార్టీ సరైన నాయకత్వం వహించే లీడర్ ఉన్నారు. ఇప్పుడు అన్నా డీఎంకేలో చీలికలున్నాయి. వాటన్నిటిని కలుపుకొని పోవాలి అంటూ కొంతమంది భావిస్తున్నారు. ఇప్పటికే కరూర్ సంఘటన తర్వాత రాజకీయంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు విజయ్. సొంతంగా పోటీ చేసే స్థాయి నుంచి అన్నా డీఎంకే వైపుకు మళ్ళే స్థాయికొచ్చారు. ఇప్పుడు బీజేపీ వైపు కూడా ఎళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న అయితే ఉంది. ఖచ్చితంగా డీఎంకే గాని మళ్ళీ వస్తే రాజకీయంగా టీవీకేని చాలా ఇబ్బందుల్లో పెడుతుంది అంటూ ఆయనకి గుర్తు చేస్తున్నారు. ఉదయ్ కుమార్ అన్నా డీఎంకే నేత, మాజీ మంత్రి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్ ఒంటరిగా పోటీ చేయొద్దని, ఆయన వస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తామని, ఆయన రావాలని కోరుకుంటున్నామంటూ ఉదయ్ కుమార్ తెలిపారు. నిన్న మదురైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయనొచ్చారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చేస్తూ మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని వివరించారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తెలివైన నిర్ణయం తీసుకొని 2019 ఎన్నికల్లో
మంచి స్థానాలు సాధించారు. అలాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. విజయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరంజీవి చేసిన రాజకీయ పొరపాటుని పునరావృతం చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ వల్లే తెలివైన నిర్ణయం తీసుకోవాలి అంటూ మీడియా సమక్షంలోనే టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి సూచించారు. మరి విజయ్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు ప్రశ్న. ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేసే ఆలోచన అయితే విజయ్‌కి లేదు. ఒంటరిగా పోటీ చేసి డీఎంకేని దించటం తన వల్ల కాదన్న అభిప్రాయం అతనిలో ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఒక నెల నుంచి జరిగిన రాజకీయ సంఘటనలే దీనికి కారణం. మరి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విజయ్ బీజేపీతో కలిస్తే ఎలాంటి స్థానాలు, ఎలాంటి ఫలితాలొస్తాయి? అనేదే ప్రశ్న. థాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.